హాయ్ ఫ్రెండ్స్, మీకు 15 నిమిషాలలో అలంకారాలను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని మీరు 3-4 సార్లు విన్నట్లయితే మీకు అలంకారాలు చదవాల్సిన అవసరం లేదు. డ్యామ్ షూర్. దీనికి నేను ఒక బ్రూస్లీ ఒక సామెత చెప్పిండు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నా. నాకు 1000 కిక్స్ ఇచ్చేవాడు అంటే భయం కాదు, ఒక్క కిక్ను 1000 టైమ్స్ ప్రాక్టీస్ చేసినాడంటే భయం అని చెప్పిండు. సో అంటే మనము ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాం, ఎన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం అన్నది కాదు, ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో మనం ఇక లెసన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అలంకారాలు బేసిక్గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి అర్ధాలంకారం, నెక్స్ట్ సెకండ్ది శబ్దాలంకారం. ఏ అలంకారం? శబ్దాలంకారం ఉంటుంది. అర్ధాలంకారం అండ్ శబ్దాలంకారం అని 2 రకాలు ఉంటాయి. ఓకేనా? అర్ధాలంకారాల్లో ఉపమాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం, రూపకాలంకారం, అతిశయోక్త అలంకారం, స్వభావోక్త అలంకారం, శ్లేషాలంకారం, అర్ధాంతరన్యాసాలంకారం, వృష్టాంతం అలంకారం. ఈ 8 అలంకారాలు అనేవి చాలా కీలకమైనవి. అలంకారాలలో మొదటగా మనము నేర్చుకోవాల్సింది బేసిక్గా ఫస్ట్ 4 నేర్చుకోవాలి. ఉపమేయం, ఉపమానం, ఉపమావాచకం అండ్ సమాన ధర్మం. ఉపమేయం, ఉపమానం, ఉపమావాచకం అండ్ సమాన ధర్మం. ఉపమేయం వర్ణించేది. మనం దేన్నైతే వర్ణిస్తున్నామో దాన్ని మనము ఉపమేయం అంటాం. దేనితో అయితే వర్ణిస్తామో దాన్ని ఉపమానం అంటారు. ఉపమావాచకం అంటే ఏంటంటే వీటి రెండింటికి మధ్యలో పోలికను కానీ తేడాను కానీ వాటి రెండింటిని కలిపేది. ఓకేనా? వాటి రెండింటిని కలిపేది ఏంటంటే ఉపమావాచకం. సమాన ధర్మం అంటే ఏంటంటే రెండింటికి ఒకే లక్షణం ఉంటుంది. రెండింటికి ఉండే లక్షణం ఒకే లక్షణం ఉందా, వేరు లక్షణం ఉందా, ఆ లక్షణాన్ని తెలియజేసేదాన్ని సమాన ధర్మం అంటారు. ఇప్పుడు ఈ ఉపమేయం, ఉపమానం మధ్యలో గల భేదాలు 3 తెలుసుకున్నట్టయితే మనకు 3 అలంకారాలు ఈజీగా వచ్చేస్తాయి. ఉపమేయానికి ఉపమానానికి మధ్య పోలికను, ఓకేనా, ఉపమానానికి మధ్య పోలికని పోల్చి చెప్తే అది ఏమవుతుందంటే ఉపమాలంకారం అయిపోతుంది. పోల్చి చెప్తే ఏమవుతుంది? ఉపమాలంకారం అవుతుంది. అదే ఉపమేయాన్ని ఉపమానంతో ఊహించి చెప్పినట్టయితే ఏమవుతుంది? అది ఊహించి చెప్తే ఉత్ప్రేక్షాలంకారం అవుతుంది. అదే ఉపమేయాన్ని ఉపమానంతో అభేదంగా, అంటే భేదం లేదు, ఎట్లాంటి భేదం లేనట్టుగా చెప్తే అదేమవుతుంది అంటే రూపకాలంకారం అవుతుంది. ఈ 3 అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. 3 ఇంపార్టెంట్ భాగంగా ఫస్ట్ మళ్ళీ ఒకసారి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్ ఉపమాలంకారం. ఫస్ట్ ఉపమాలంకారంలో ఏముంటుంది? ఎగ్జాంపుల్ ఏముంది? ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది. ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది. ఇక్కడ మనకు బేసిక్గా మనకు ఏం రాకున్నా సరే వలె, లాగా అని వచ్చిందంటే మనం కన్ను మూసేసుకొని చెప్పచ్చు అన్నాడు. చంద్రబింబం వలె ఏం చెప్తుండు? పోల్చి చెప్తుండు. ముఖాన్ని చంద్రబింబంతో పోల్చి చెప్తుండు కదా. సరే, వలె వచ్చేసింది, లాగా వచ్చేస్తే మనం కళ్ళు మూసుకొని ఉపమాలంకారం చెప్పాలి. నెక్స్ట్ ఉత్ప్రేక్షాలంకారం. ఊహించి చెప్తాం కదా. ఏం ఊహించి చెప్తుండు? అదే దాన్నే చెప్తాను చూడండి. ఆమె ముఖం చంద్రబింబమా అన్నట్లుగా ఉంది. అన్నట్లుగా నచ్చిందంటే ఇక మనం ఏం లేదు, ఊహిస్తున్నాం కదా. అన్నట్లుగా ఉందా అని ఊహిస్తున్నాం కాబట్టి అదేమవుతుంది? ఉత్ప్రేక్షాలంకారం అవుతుంది. ఇక రూపకాలంకారం. ఆమె ముఖం చంద్రబింబమే, అతడు మంచివాడే. ఈ విధంగా ఎట్లాంటి భేదం లేదు కదా. వాటి రెండింటి మధ్యలో ఎట్లాంటి భేదం లేనట్టుగా చెప్పేది ఏమవుతుందంటే రూపకాలంకారం అయిపోతుంది. ఏంటండి మీ నోట్స్ ఇట్లున్నాయనంటే, నేను మీలాగే ఒక ఆస్పిరెంట్ను, ప్రిపేర్ అవుతున్నా కాబట్టి సింపుల్గా ఒకటే పేజ్లో అయిపోవాలి. మనకు లాజికల్ ఒకటే పేజ్లో అయిపోతే
మనకి ఎట్లుంటాయంటే మన మైండ్ సెట్ ఆ విధంగానే ప్రిపేర్ అయిపోతుంది అన్నట్టు. అరే సింపుల్గా ఉంది, ఈజీగా ఉంది, వచ్చేస్తుందని. ఆ విధంగా నేను ఏ నోట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానో వాటిని మీకు హెల్ప్ అవుతుంది, దాంతోపాటు నాకు రివిజన్ అవుతుంది అని వీడియో తీసి మీకు పెట్టడం జరుగుతుందండి. ఓకేనా. నెక్స్ట్ అతిశయోక్తి అలంకారం. అతిశయోక్తి దాంట్లోనే పేరులోనే ఉంది, గోరంతది కొండంత. గోరంతది కొండంత. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏముందండి, మా తమ్ముడు తాటి చెత్త అంత ఎత్తుండు. మా తమ్ముడు తాటి చెత్త అంత ఎత్తుండు. ఆమె జుట్టు నాగుపాములా ఉంది. ఆమె జుట్టు నాగుపాములా ఉంది. ఇట్లాంటివి గోరంతలు కొండంతలు అంటే ఉన్నవి లేనట్లుగా, అంటే చిన్నదాన్ని చాలా పెద్దగా చెప్పడం అన్నట్టు. స్వభావోక్తి అలంకారం. స్వభావోక్తి అతిశయోక్తికి క్వైట్ ఆపోజిట్ స్వభావోక్తి, ఉన్నట్లుగా. ఇక దాంట్లో ఏం తేడాలు చెప్పమన్నట్టు ఉన్నట్లుగా. కోళ్ళు ఉదయం కొక్కరొక్క అంటాయి. కోళ్ళు ఉదయం కొక్కరొక్కనే అంటాయి. ఓకేనా. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు. అట్లాంటివి ఉన్నట్టుగా చెప్పడాన్ని ఏమంటారంటే స్వభావోక్తి అలంకారం అని చెప్తారు అన్నట్టు. శ్లేషాలంకారం అంటే మనం తీసుకున్న దానికి అనేక అర్థాలు వస్తాయి అన్నట్టు. దాంట్లో అనేక అర్థాలు వస్తాయి. మనం తీసుకున్న ఆ పదంలో అనేక అర్థాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సుబ్బారావు ఇల్లు ఎక్కడ అంటే మనకి ఇక్కడ ఏముంది, సుబ్బారావు ఇల్లు ఎక్కడ అంటే సుబ్బారావు ఇల్లు ఎక్కడ అనొచ్చు, ఆయన ఇల్లు ఎక్కడ అనొచ్చు. ఏ సుబ్బారావు అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సుబ్బారావు అని అంటాం అంటే ఏ సుబ్బారావా అట్లా ఈ విధంగా ఒకదానికి బహు అర్థాలు వచ్చేదాన్ని ఏమంటారంటే శ్లేషాలంకారం అంటారు. అర్ధాంతర న్యాసాలంకారం అంటే ఏంటంటే సమర్థించి చెప్పడం అంటే ఏంటంటే హనుమంతుడు సముద్రాన్ని ఒక వాక్యము ఇంకో వాక్యాన్ని సమర్థించి చెప్తా అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి అతిశయోక్తిగా ఉంటే దాన్ని ఏం చేస్తారంటే ఇంకోటి కరెక్టే కదా, ఆ విధంగా సమర్థించి చెప్తా అన్నట్టు. హనుమ సముద్రాన్ని దూకాడు, వీరులకు సాధ్యంగానేది లేదు కదా. వీరులకు సాధ్యంగానేది లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే మేఘనాథుడు లక్ష్మణుని కూల్చాడు. మేఘనాథుడు గొప్ప వీరుడేగా. మేఘనాథుడు చెడ్డోడే అయి ఉండొచ్చు, రావణుని కుమారుడే అయి ఉండొచ్చు, కానీ గొప్ప వీరుడు. ఓకేనా. గొప్ప వీరుడు. మండోదరి యొక్క కుమారుడు గొప్ప వీరుడు. సీతాదేవి మండోదరి ఇద్దరు సమానమే. ఇప్పుడు మనకు ఆ విషయం వద్దు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను అన్నట్టు. ఓకే. నెక్స్ట్ చివరిది దృష్టాంతర న్యాసాలంకారం అంటారు దీన్ని. బింబ ప్రతిబింబము అంటే ఓ రాజా నీవే కీర్తిమంతుడవు, చంద్రుడే కాంతిమంతుడు, నీవే ఓ రాజా. ఇట్లా సింపుల్ మనం గుర్తుపెట్టేసుకోవచ్చు. దాంట్లో బేసిక్ ఏం అవసరం లేదు. దాంట్లో వస్తాయి ఓ రాజా కానీ ఓ దేవా కానీ ఇట్లాంటి పదాలు వచ్చేసినప్పుడు మనం ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. లాజిక్ దాన్ని దృష్టాంతర న్యాసాలంకారం కిందగా పెట్టేయచ్చు. ఇవన్నీ ఈ 8 ఏం అలంకారాలు అంటారండి, వీటిని అర్ధాలంకారాలు అంటారండి. అర్థాన్ని పెట్టచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం నేర్చుకోబోయేటి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి శబ్దాలంకారాలు. మీకు నా నోట్స్ చూస్తే కొద్ది ఇబ్బంది అనిపించచ్చు. మీరు ఒక్కటే పేజీలో మొత్తం అలంకారాలు అన్నీ నింపేశారు. ఇది ఎట్లా అంటే ర్యాపిడ్ రివిజన్. దీన్ని ఏమనొచ్చు అంటే ర్యాపిడ్ రివిజన్, డైరెక్ట్ షాట్. మనం దీన్ని ఎప్పుడు ఫ్రీగా ఉన్నా, ఇది మహా అయితే ఇంకొక 10 minutes వీడియో ఉంటుంది కావచ్చు. నువ్వు ఎప్పుడు చూసుకున్నా సరే, నీకు ఎప్పుడు బ్రేక్ టైంలో కానీ, ఇక్కడ బయటకు వెళ్ళినా కానీ, ఎక్కడ వాష్రూమ్లో అయినా సరే నువ్వు చూసుకున్నా సరే, నీకు ఈ వీడియో చూసుకుంటే ఏమవుతాయంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూసుకొని వినండి. నీకు 1 mark గ్యారంటీ కదా. నీకు డిఎస్సిలో 1 mark గ్యారంటీ, టెట్లో వీలైతే 1 or 2 2 ఇవ్వచ్చు. ఓకేనా. కంపల్సరీ మార్క్స్, డ్యామ్ షూర్. ఇక దీంట్లో నుండి రాని ఎగ్జామే లేదు, టెట్ అయినా సరే డిఎస్సి అయినా సరే. ఓకే. ఈ శబ్దాలంకారాలలో కీలకమైనవి మొత్తం 6 అలంకారాలండి. 6 అలంకారాలు. ఒకటి వృత్యాన్ప్రాస, చేకాన్ప్రాస, లాటాన్ప్రాస, అంత్యాన్ప్రాస, యమకం అండ్ ముక్త పదగ్రస్తం అంటారండి. వృత్యాన్ప్రాస, చేకాన్ప్రాస, లాటాన్ప్రాస, అంత్యాన్ప్రాస, యమకం
అండ్ ముక్త పదగ్రస్తం అంటారండి. ఓకే, ఈ విధంగా ఫస్ట్ మనము ఈ అలంకారాలు, ఈ 6 అలంకారాల్లో అసలు ఏంది సార్ వృత్యానుప్రాస అంటే ఏంది? ఆవృతం. వృత్యానుప్రాస అంటే ఆవృతం, అనేక సార్లు రావడం. అంటే ఒకటి కంటే ఎక్కువ హల్లు, ఒక హల్లు కావచ్చు, ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కాళ్ళు కానీ అనేక సార్లు రావడాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ అనేక సార్లు రావడాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. నా నాన్నను నీ నాన్నని నేను అన్నానా, నా ఎన్నిసార్లు వచ్చిందండి? నా ఎన్నిసార్లు వచ్చింది? సింపుల్. దీంట్లో ఒకటి కంటే ఎక్కువ హల్లులు, ఒకటి కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ ఎన్నిసార్లు అయినా రావచ్చు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి చేకానుప్రాస. ఇందులో అర్ధభేదంతో, ఒక వాక్యంలో అర్ధభేదం ఉన్న హల్లుల జంట వెంటనే రావాలండి, గుర్తుపెట్టుకోండి. అర్ధభేదం ఉన్న హల్లుల జంట వెంటనే రావాలి. నీకు 100 ఎగ్జాంపుల్ ఏంటంటే, నీకు 100 వందనాలు, నీకు 100 వందనాలు. 100 అంటే సంఖ్య, వందనాలు అంటే ఏంటిది? నమస్కారం. కమలాక్షిని అర్చించు కరములే కరములు, కమలాక్షిని అర్చించు కరములే కరములు, కమలాక్షిని మొక్కే చేతులే చేతులు అన్నట్టు. ఓకేనా, అర్థమైపోయింది కదా. ఇలా అర్ధభేదంతో హల్లుల జంట వెంటనే రావాలి. అది మధ్యలోనే రావచ్చు, చివరిలోనే రావచ్చు. నెక్స్ట్ లాటానుప్రాస. లాట్ అంటారు. ఓకేనా, లాట్. మీరు లాట్ గుర్తుపెట్టుకోండి, చివరిలో ఉండేది లాట్. తాత్పర్య భేదంతో చివరిలో వస్తాయి. ఇవేంటంటే చివరి 2 పదాలు తాత్పర్య భేదంతో రావడాన్ని లాటానుప్రాస అంటారు. లాట్లు అన్నట్టు, ప్రతిదానికి లాట్లు చివరిలో రావాలి, తాత్పర్య భేదంతో రావాలి. సేమ్ హల్లుల జంట చేకానుప్రాస లాగానే, కాకపోతే తాత్పర్య భేదం చేకానుప్రాసలో ఎక్కడైనా రావచ్చు. కాకపోతే లాటానుప్రాసలో మాత్రం చివరి 2 పదాలు తాత్పర్య భేదంతో రావాలి. శ్రీనాథు వర్ణించు జిహ్వా అంటే శ్రీనాథు వర్ణించిన జిహ్వనే జిహ్వా. చిత్తశుద్ధితో చేసేది సేవ, చిత్తశుద్ధితో చేసేది సేవనే సేవ. అంటే చివరిగా వస్తున్నాయి, కంపల్సరీ చివరిగా వస్తున్నాయి. తాత్పర్య భేదం ఉంది, అర్ధభేదం కాదు, తాత్పర్య భేదం ఉంది. పైన దాంట్లోనేమో అర్ధభేదం ఉంది, దీంట్లోనేమో తాత్పర్యమే, దాని తాత్పర్యమే భేదం ఉంది. జిహ్వా సేవ చేసే సేవనే సేవ. అంత్యానుప్రాస, ఇది మనకు తెలిసిందే. చివరిలో ప్రాస ఉంటే అది పదానికి కావచ్చు, వాక్యానికి కావచ్చు, చివరిలో ప్రాసాక్షరం ఉంటే దాన్ని ఏమంటారంటే అంత్యానుప్రాస అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ భక్తి యుక్తి రక్తి. మనకు పద్యాలలో కూడా కంపల్సరీ ప్రాస ఉంటుంది అన్నట్టు. మనకు ఏమని చెప్పచ్చు అంటే, ఓ రామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచిరా, ఇట్లా రాచింది వచ్చింది కదా. అంత్యాలు ప్రాసగా రావడాన్ని అంత్యానుప్రాస అంటారు అన్నట్టు. ఓకే, యమకం చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఒకవేళ క్వశ్చన్ వస్తే ఈ యమకం నుండి కానీ లాటానుప్రాస నుండి కానీ, ఈ రెండింటి నుండే 90% నుండి వస్తుంది, లేకపోతే చేకానుప్రాస నుండి వస్తుందండి. యమకం చాలా ఇంపార్టెంట్. అర్ధభేదంతో ఒకే పదం మళ్ళీ రావడం. సార్ ఇక్కడ అర్ధభేదంతో అని చెప్పిండు, వెంటనే అని చెప్పారు. మళ్ళీ ఇక్కడ అర్ధభేదం అంటుండ్రు, ఒకే పదం మళ్ళీ రావడం అంటుండ్రు. అంటే అర్ధభేదంతో ఒక పదం మరో చోట ప్రయోగిస్తే, గుర్తుపెట్టుకోండి. దాంట్లో ఎట్లా చేకానుప్రాసలో మనం ఎట్లా ప్రయోగించడం, చేకానుప్రాసలో ఎట్లా ప్రయోగించడం, వెంటనే ప్రయోగించడం. కానీ యమకంలో అట్లా కాదు. అర్ధభేదంలో ఒక పదం ఫస్ట్ వస్తే ఇంకొక పదం చివర కూడా రావచ్చు అన్నట్టు. ఒక పదం ఫస్ట్ వస్తే ఇంకో పదం చివర కూడా రావచ్చు అన్నట్టు. లేమా ధనుజుల గెలవగా లేమా. ఓకే, నెక్స్ట్ ముక్త పదగ్రస్తం. మళ్ళీ గ్రహిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదండి, ఒక పద్యపాదం ఉంటుంది. ఒక పద్యపాదంలో చివర్లో వదిలేసిన పదాన్ని మళ్ళీ గ్రహించి తిరిగి ఇక సెకండ్ పాదంలో రాస్తే దాన్ని ముక్త పదగ్రస్తం అని అంటారు అన్నట్టు. అనగనగా ఆకాశం ఉంది, ఇక్కడ ఉంది, ఆకాశంతో ఎండ్ అయిపోయింది. ఆకాశంలో మేఘం ఉంది, ఇక్కడ మేఘంతో ఎండ్ అయిపోయింది. ఉంది కామన్, ఉంది అనేది అంత్యానుప్రాస కిందకి వచ్చేస్తుంది. ఉంది కామన్. ఈ మేఘం అనేది మేఘం వెనక రాగం ఉంది,
రాగం రాగం ఇక్కడ అంటే ఈ విధంగా మళ్ళీ రావడం, ఓకేనా, ముందు పాదంలో వదిలేసింది మళ్ళీ రావడాన్ని దీన్ని ఏమంటారంటే ముక్త పదగ్రస్తం అని అంటారండి. ఇవి 6 అవి 8 14 ఇవి కాక ఇంకా ఉంటాయి. కానీ ఈ 14 క్వశ్చన్లను మాత్రం వాడు ఈ 14 అలంకారాలు మాత్రం దాటి వెళ్ళాడండి. ఎస్జిటి వాళ్ళకు, ఎస్ఏ వాళ్ళకు కూడా 90% వీటి నుండి దాటి వెళ్ళాడు. కాకపోతే ఎస్ఏ వాళ్ళు ఇంకా కొద్దిగా ఎక్కువ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఇది ఎస్జిటి వాళ్ళకు ర్యాపిడ్గా, నేను చెప్తున్నా కదా, సింపుల్గా ర్యాపిడ్గా 15 నిమిషాలలో పూర్తయిపోయిందండి. నేను ఫస్టే చెప్పాను మీకు. ఒకటి, మీరు మీ సొంతంగా ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్, నేను చెప్పడం కాదు. మీ సొంతంగా ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. దీన్ని 10 సార్లు వినండి, ఓకేనా. వీలైతే 15 సార్లు వినండి. పాస్ ఫార్వర్డ్లో పెట్టుకొని వినండి, 1.5లో 2లో పెట్టుకొని వినండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఎప్పుడు బోర్ కొట్టినప్పుడల్లా నేను చేసే వీడియోస్ కూడా అన్నీ కూడా మీకు 15 మినిట్స్ 20 మినిట్స్లో ఉంటాయి. కానీ షూర్ గన్ షాట్ క్వశ్చన్స్ నేను ఇప్పటి వరకు చేసిన ప్రతి దాంట్లో నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. చూద్దాం. టెట్ అయిపోయిన తర్వాత మీరే కామెంట్ పెట్టండి. ఈ వీడియో చూసిన వాళ్ళు, ఎవరైతే నా వీడియో చూసిన వాళ్ళు ఉంటారు కదా, మీరు కామెంట్ పెట్టండి, సార్ మీరు చెప్పిన దాంట్లోకి వచ్చినాయా లేదా అని. నేను మీతో పాటు ప్రిపేర్ అవుతున్న ఒక ఆస్పిరెంట్నే కాబట్టి నా నోట్స్ ఇట్లాగే ఉంటాయి, మీ నోట్స్ కూడా ఇట్లాగే ఉంటాయి. నోట్స్ నీట్గా ఉండాలని ఎక్కడా రూల్ లేదండి. నోట్స్ మనకు అర్థమయ్యే విధంగా ఉంటే సరిపోతుంది. థ్యాంక్ యూ అండ్ బాగా ప్రిపేర్ కండి, ఓకేనా. థ్యాంక్ యూ అండి.